ఓం శాంతి. సాకార మురళి. ఈరోజు డేటు 26/10/24. मीठे बच्चे, సర్వశక్తివాన్ బాబ్ ఆయే హే తుమే శక్తి దేని. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలారా, సర్వశక్తివంతుడైన తండ్రి వచ్చినారు మీకు శక్తిని ఇచ్చేదానికి. జితనా యాద్ మే రహింగే ఉతనా శక్తి మిల్తీ రహింగి. ఎంత స్మృతిలో ఉంటారో అంత శక్తి లభిస్తూ ఉంటుంది. ఈరోజు ప్రశ్న, इस ड्रामा में सबसे अच्छे ते अच्छा पार्ट तुम बच्चों का है कैसे. ఈ డ్రామాలో అన్నిటికీనా మంచి పాత్ర మీ పిల్లలదైంది ఎలాగా. జవాబు, तुम बच्चे ही बेहद के बाबा के बनते हो. भगवान टीचर बनकर तुम्हें ही पढ़ाते तो भाग्यशाली हुए ना. మీ పిల్లలకి అనంతమైన తండ్రి మీ వాళ్ళగా అవుతారు. భగవంతుడు టీచర్ అయ్యి మీకు చదివిస్తున్నారు అంటే భాగ్యశాలిలే కదా. विश्व का मालिक तुम्हारा मेहमान बनकर आया है. वह तुम्हारे सहयोग से विश्व का कल्याण करते हैं. విశ్వానికి మాలికులైనోళ్ళు మీ ఇంటికి చుట్టాలుగా వస్తున్నారు. వాళ్ళు మీకు సహయోగాన్ని ఇస్తున్నారు విశ్వ కళ్యాణాన్ని చేసేదానికి. तुम बच्चों ने बुलाया और बाबा आए, यही दो हाथ की ताली. మీరు పిల్లలు పిలుస్తున్నారు, తండ్రి వచ్చినారు, ఇది రెండు చేతులుగా చప్పాట్లయింది. अभी बाबा से तुम बच्चों को सारे विश्व पर राज्य करने की शक्ति मिलती है. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా పిల్లలకి మొత్తం విశ్వం పైన రాజ్యం చేసే ఒక శక్తి లభిస్తుంది. ओम शांति. मीठे मीठे रूहानी बच्चे रूहानी बाबा के सामने बैठे हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి సాన్నిధ్యంలో కూర్చొనున్నారు. शिक्षक के सामने बैठे हैं और ये भी जानते हैं ये बाबा गुरु के रूप में आए हैं, हम बच्चों को ले जाने. శిక్షకుడు ఒక ముందర కూర్చొని ఉన్నారు, ఇది కూడా మీకు తెలుసు. బాబా గురు రూపంలో వచ్చినారు మన పిల్లల్ని తోడు తీసుకొని వెళ్ళేకి. బాబీ कहते ఏ रूहानी बच्चों मैं आया हूं तुमको यहां से ले जाने. తండ్రి కూడా చెప్తున్నారు, ఆత్మిక పిల్లలారా నేను కూడా వచ్చినాను మిమ్మల్ని ఇక్కడి ఇంకా తీసుకొని వెళ్ళేకి. ये पुरानी दुनिया अब बदल गई और ये भी जानते हो कि दुनिया చీచీ है. ఈ పాత ప్రపంచం ఇప్పుడు పరివర్తనైంది, ఇది కూడా మీకు తెలుసు. ఈ ప్రపంచము చాలా కల్మషంగా అయింది. तुम बच्चे भी चीची बन गए हो, अपने को आपे ही कहते हो पतित पावन बाबा, आकर हम पतितों को इस दुख धाम से शांति धाम ले चलो. పిల్లలు కూడా చాలా కల్మషంగా అయిపోయినారు. మీకు మీరే అంటుంటారు, ఏ పతిత పావన తండ్రి రాండి మమ్మల్ని పతితుల్ని ఇంకా అంటే ఈ దుఃఖంని ఇంకా శాంతి ధామానికి తీసుకొని వెళ్ళండి. अभी तुम यहाँ बैठे रहते हो तो ये दिल में आना चाहिए, बाप भी कहते मैं तुम्हारे बुलावे पर निमंत्रण पर आया हूं. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారంటే హృదయంలో రావాలి. బాబా కూడా అంటుంటారు, నేను మీరు పిలిచిందానికి వచ్చినాను, మీ ఒక నిమంత్రణ పైన వచ్చినాను. బాబా యాద్ దిలాతే బరోబర్ తుమ్ బులాతే తేనా आओ, అభి తుమ్కో స్మృతి ఆయి హే అమ్నే బులాయా. బాబా గుర్తిస్తున్నారు, ఖచ్చితంగా మీరే పిలుస్తుండేవాడు కదా, రాండి. ఇప్పుడు మీకు గుర్తొచ్చిందా, మనమే పిలుస్తున్నాము. ఆ బాబా आए हुए हैं ड्रामा अनुसार कल्प पहले मिसाल वो लोग प्लान बनाते रहते. ఇప్పుడు బాబా వచ్చినారు డ్రామా అనుసారంగా కల్పం వెనుకలాగా ఈ ప్లాన్ జనాలైతే చేస్తూ ఉంటారు. ये यहाँ भी बाबा का प्लान है. इस समय सबके अपने अपने प्लान.
ఇక్కడ కూడా శివబాబాది ప్లాన్ ఉంది. ఈ సమయంలో అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళది ఒక ప్లాన్స్ ఉంటాయి. 5000 वर्ष का प्लान बनाते उसमें ये करेंगे बातें देखो कैसे आकर मिलती है. 5 సంవత్సరాలు ఒక ప్లాన్ తయారు చేస్తారు. ఈ సమయంలో ఇది మేము చేస్తాము. చూడండి అన్ని విషయాలు ఎలా కలుస్తుంటాయి కదా. आगे ये प्लान आदि नहीं बनाते थे, अभी प्लान बनाते रहते. तुम बच्चे जानते हो हमारे बाबा का प्लान ये है. ముందైతే ఇటువంటి ప్లాన్ ఎవరు చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు చేస్తుంటారు. ఇప్పుడు పిల్లలకి తెలిసింది బాబా ఒక ప్లాన్ ఇదైంది. ड्रामा के प्लान अनुसार 5000 वर्ष पहले मैंने ये प्लान बनाया था. డ్రామా ప్లాన్ అనుసారంగా 5000 సంవత్సరాల వెనక కూడా నేను ఈ ప్లాన్ని చేస్తున్నాను. तुम मीठे मीठे बच्चे जो यहाँ बहुत दुखी हो गए हो, वैशाली में पड़े हो, अब मैं आया हूँ तुमको शिवालय में ले जाने. మీరు చాలా మధురమైన పిల్లలు ఇక్కడ చాలా దుఃఖీగా అయిపోయినారు, వైశాల్యంలో పడిపోయినారు. ఇప్పుడు నేను వచ్చినాను మిమ్మల్ని శివాలయానికి తీసుకొని వెళ్ళేకి. वो शांतिधाम है निराकारी शिवालय, ये सुखधाम है साकारी शिवालय. तो इस समय बाप तुम बच्चों को रिफ्रेश कर रहे हैं. శాంతిధామమైంది నిరాకారి శివాలయం మరియు సుఖధామమైంది సాకారి శివాలయం. ఈ సమయంలో బాబా పిల్లల్ని రిఫ్రెష్ చేస్తున్నారు. तुम बाबा के सम्मुख बैठे हो ना, बुद्धि में निश्चय है ना, బాబా ఆయా హే, బాబా అక్షర్ బహుత్ మీఠా హే. మీరు బాబా ఒక సాన్నిధ్యంలో కూర్చొని ఉన్నారు, నిశ్చయ బుద్ధిగా ఉన్నారు కదా. బాబా వచ్చినారు అని బాబా అనే శబ్దము ఎంత మధురంగా ఉంది. ये भी जानते हो हम आत्माएं उस बाबा के बच्चे हैं, फिर पाठ बजाने के लिए इस बाबा के बनते हैं. ఇది కూడా తెలుసు, మనం ఆత్మలంతా ఆ తండ్రికి సంతానం. మళ్ళా పాత్రాన్ని అభినయించేదానికి బాబాకి మనం సంతానమైనాము. कितना समय तुमको लौकिक बाबाए मिलते हैं, सतयुग लेकर सुख और दुख का पाठ बजाया है. ఎంత సమయం నుండి మీకు లౌకిక తండ్రులు దొరికినారు? సత్యుగం ఇంకా సుఖము మరియు దుఃఖం ఒక పాత్రాన్ని అభినయిస్తూ వచ్చినాము. अभी तुम जानते हो हमारा दुख का पाठ पूरा होता, सुख का पाठ भी अब पूरा 21 जन्म बजाया. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనము దుఃఖం అనే పాత్రాన్ని సంపూర్ణంగా చేసినాం, సుఖం అనే పాత్రను కూడా 21 జన్మాన్ని అభినయించినాం కదా. फिर आधा कलप दुख का पाठ बजाया, बाबा ने तुमको स्मृति दिलाई. बाबा पूछते बरोबर ऐसे है ना. తర్వాత అర్ధకల్పం దుఃఖం అనే పాత్రాన్ని కూడా అభినయించినాం. బాబా మీకు స్మృతి ఇస్తున్నారు. బాబా అడుగుతున్నారు, ఇలాగే ఉండింది కదా. अब फिर तुमको आधा कलप सुख का पाठ बजाना है, इस ज्ञान से तुम्हारी आत्मा भरपूर रहती, फिर खाली हो जाती. ఇప్పుడు మళ్ళా మీరే అర్ధకల్పము సుఖం అనే ఒక పాత్రాన్ని అభినయించాలి. ఈ జ్ఞానం నుండి మీ ఒక ఆత్మ నిండుగా అవుతుంది, మళ్ళా ఖాళీ అవుతుంది. फिर बाबा भरपूर करते, तुम्हारे गले में विजय माला पड़ी है, गले में ज्ञान की माला है. మళ్ళా తండ్రి నిండుగా చేస్తారు. మీ గొంతులో విజయమాల ఉంది, మెడలో జ్ఞానం అనే మాల ఉంది కదా. बरोबर हम चक्कर लगाते रहते हैं, सत्युग त्रेता द्वापर कलयुग, फिर आते हैं इस स्वीट संगम पर, इसको स्वीट कहेंगे. ఖచ్చితంగా మనం చక్రాన్ని తిరుగుతూ వచ్చినాం. సత్యుగ త్రేత ద్వాపర కలియుగము, మళ్ళా ఈ మధురమైన సంగమానికి వచ్చినాం. దీనికి మధురం అని చెప్పొచ్చు కదా. శాంతిధామ్ కోయి స్వీట్ నహీ హై, సబ్సే స్వీట్ హై పురుషోత్తమ్ కళ్యాణకారి సంగం యుగ్.
శాంతిధామమేమీ మధురంగా లేదు. అన్నిటికీనా మధురంగా ఈ పురుషోత్తమ కళ్యాణకారి సంగమ యుగం ఉంది. ड्रामा में तुम्हारा भी अच्छे से अच्छा पार्ट है, तुम कितने लकी हो. డ్రామాలో కూడా మనది చాలా మంచి పాత్ర ఉంది. మనం ఎంత లక్కీగా ఉన్నాము. बेहद के बाबा के तुम बनते हो, वो आकर तुम बच्चों को पढ़ाते हैं. అనంతమైన తండ్రికి మనం సంతానమైతాం. వాళ్ళు వచ్చి మనల్ని చదువుపిస్తుంటారు కదా. कितनी ऊंच कितनी सहज पढ़ाते, कितना तुम धनवान बनते हो, इसमें कोई मेहनत नहीं करनी पड़ती है. ఎంత ఉత్తమంగా ఎంత సహజంగా చదువుపిస్తున్నారు. ఎంత మనం ధనవంతులైతామో దీంట్లో శ్రమ అనే మాటే ఉండదు. डॉक्टर इंजीनियर आदि कितना मेहनत करते, तुमको तो वर्षा मिलती, बाबा की कमाई पर बच्चों का हक होता है ना. డాక్టర్ ఇంజనీర్స్ కూడా ఎంత శ్రమ చేస్తుంటారు. మీకు వాస్తి దొరుకుతుంది. బాబా ఒక సంపాదన పైన మనందరి పిల్లలకి అధికారం ఉంది కదా. तुम ये पढ़कर 21 जन्म की सच्ची कमाई करते हो, वहां तुमको कोई घाटा नहीं पड़ता जो बाबा को याद करना पड़े. इनको ही अजपाजप कहा जाता है. మనం చదువుకుని 21 జన్మానికి సత్యమైన సంపాదన చేసుకుంటాం. అక్కడ మనకి ఎటువంటి లాస్ ఉండదు. బాబా స్మృతి ఇస్తున్నారు. దీనికే అజపా జపం అని కూడా చెప్పచ్చు. तुम जानते हो बाबा आया हुआ है, बाप भी कहते मैं आया हो, दोनों हाथ की तालियां बजेंगी ना. మీకే తెలుసు బాబా వచ్చినారు. బాబా కూడా అంటున్నారు నేను వచ్చినాను, రెండు చేతులు చప్పాట్లు అవుతుంది కదా. బాబా कहते मुझे याद करो तो जन्म जन्मांतर के पाप भस्म हो जाएंगे. బాబా అంటున్నారు నన్ను గుర్తు చేసుకోండి, జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు నశిస్తుంది. 5 विकारों रूपी रावण ने तुमको पाप आत्मा बनाया, फिर पुण्य आत्मा भी बनना है, ये बुद्धि में आना चाहिए. 5 వికారాలనే రావణుడు మిమ్మల్ని పాపాత్మలుగా తయారు చేసినాడు. మళ్ళా పుణ్యాత్మలుగా కావాలి కదా. ఇది కూడా బుద్ధిలా రావాలి కదా. हम बाप की याद से पवित्र बनकर फिर घर जाएंगे बाबा के साथ. మనం బాబా ఒక తలంలో పవిత్రంగా అయ్యి మళ్ళా ఇంటికి వెళ్తాము బాబా తోడు. फिर इस पढ़ाई से हमको माइट मिलती है. देवी देवता धर्म के लिए कहा जाता रिलीजियस इस माइट. తర్వాత ఈ చదువు ద్వారా మనకి శక్తి దొరుకుతుంది. దేవి దేవత ధర్మాని కోసం చెప్తుంటారు ధర్మంలో శక్తి ఉంది. बाप तो है सर्वशक्तिवान, तो बाप से हमको विश्व में शांति स्थापन करने की ताकत मिलती है. తండ్రి అయితే సర్వశక్తివంతుడు. తండ్రి ద్వారా మనకి విశ్వంలో శాంతి స్థాపన చేసే శక్తి లభిస్తుంది. वो बादशाही हमसे कोई छीन ना सके, कितनी ताकत मिलती है ना. ఆ రాజ్య భాగ్యాన్ని ఎవరు మననింకా లాక్కోలేరు. ఎంత తాకత్ దొరుకుతుంది కదా. राजाओं के हाथ में देखो कितनी ताकत आ जाती, कितना उनसे डरते. రాజుల చేతిలో చూడండి ఎంత తాకత్ వచ్చేస్తుంది. వాళ్ళతో అందరూ భయపడుతుంటారు. एक राजा की कितनी प्रजा लश्कर आदि होता, परंतु वो है अल्पकाल की ताकत, ये फिर है 21 जन्म की ताकत. ఒక్క రాజుకి ఎంతమంది ప్రజలు అంటే సైన్యము ఉంటుంది కదా. అయితే అదంతా అల్పకాలం ఒక శక్తి. ఇక్కడ తర్వాత 21 జన్మానికి తాకత్తు. अभी तुम जानते हो हमको सर्वशक्तिवान बाबा से ताकत मिलती है, विश्व पर राज करने की ला तो रहता है. ఇక్కడ మనకు అర్థమవుతుంది
సర్వశక్తివంతంగా మనకి తాకత్ దొరుకుతుంది విశ్వం పైన రాజ్యాన్ని చేసేదానికి. నియమం అయితే ఉంటుంది కదా. देवता ही प्रैक्टिकल में नहीं है तो भी कितनी लव रहता, जब सम्मुख होंगे तो प्रजा का कितना लव होगा. దేవతలు సన్ముఖంలా లేదు, అయితే కూడా వాళ్ళ గురించి ఎంత ప్రేమ ఉంటుంది కదా. ఎప్పుడు వాళ్ళ సాన్నిధ్యంలో ఉంటారో అప్పుడు ప్రజలకి ఎంత ప్రేమ ఉండొచ్చు. याद की यात्रा से ये सब तुम ताकत ले रहे हो, ये बातें बोलो नहीं. స్మృతి యాత్ర ద్వారా ఈ ఒక తాకత్తు మనం తీసుకుంటున్నాం. ఈ విషయాలు మర్చిపోవద్దండి. याद करते करते तुम बहुत ताकत वाले बन जाते, सर्वशक्तिवान और कोई को नहीं कहा जाता. స్మృతి చేస్తూ చేస్తూ మనము చాలా తాకత్ వాళ్ళు అయిపోతాం. సర్వశక్తివంతుడు అనేసి ఇంకా ఎవరికి చెప్పలేము. सबको शक्ति मिलती, इस समय कोई में शक्ति नहीं, सब तमो प्रधान है. అందరికీ శక్తి దొరుకుతుంది. ఈ సమయంలో ఎవరిలో కూడా శక్తి లేదు, అందరూ తమో ప్రధానం. फिर सभी आत्माओं को एक से ही शक्ति मिल जाती, फिर अपनी राजधानी में आकर अपना अपना पार्ट बजाएंगे. తర్వాత అన్ని ఆత్మలు ఒకరి ద్వారా శక్తి తీసుకొని వాళ్ళొక రాజధానిలా వాళ్ళ పాత్రాన్ని అభినయించేకి వస్తారు. अपना हिसाब किताब चुप्त कर फिर ऐसे ही नंबरवार शक्तिवान बनते. पहले नंबर में इन देवताओं में शक्ति है. వాళ్ళొక లెక్కాచారాన్ని సమాప్తి చేసుకొని తర్వాత నంబర్ వార్ శక్తివంతులైతారు. మొట్టమొదలు నంబరు ఈ దేవతలని శక్తి ఉంది. ये लक्ष्मी नारायण बरोबर सारे विश्व के मालिक थे ना, तुम्हारे बुद्धि में सारा सृष्टि का चक्र है. ఈ లక్ష్మీ నారాయణలా ఖచ్చితంగా మొత్తం విశ్వానికి మాలికలుగా ఉండేవాడు. మీ బుద్ధిలా మొత్తం చక్రం ఉంది కదా. जैसे तुम्हारी आत्मा में नॉलेज है वैसे बाबा की आत्मा में भी सारी नॉलेज है, अभी तुमको ज्ञान दे रहे हैं. ఎలాగా మీ ఆత్మల జ్ఞానం ఉందో అలాగే బాబా ఒక ఆత్మల కూడా జ్ఞానం ఉంది. ఇప్పుడు మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. ड्रामा में पार्ट भरा है जो रिपीट होता रहता, फिर वो पार्ट 5000 वर्ष के बाद रिपीट हो. డ్రామాలో ఏం పార్ట్ నిండుగా ఉందో అది పునరావర్తన జరుగుతూ ఉంటుంది. తర్వాత ప్రతి 5000 సంవత్సరాల తర్వాత పునరావర్తన అవుతుంది. ये भी तुम बच्चे जानते हो, तुम सतयुग में राज करते हो तो बाप रिटायर्ड लाइफ में रहते, फिर कब स्टेज पर आते हैं. ఇది కూడా మీకు తెలుసు. ఎప్పుడు సత్యుగంలో మీరు రాజ్యం చేస్తుంటారో అప్పుడు బాబా రిటైర్డ్ లైఫ్లో ఉంటారు. తర్వాత మళ్ళా ఎప్పుడు స్టేజ్ పైన వస్తారు. जब तुम दुखी होते हो तुम जानते हो उनके अंदर सारा रिकॉर्ड भरा है. ఎప్పుడు మీరు దుఃఖీలైపోతారు, ఇది కూడా మీకు తెలుసు. మీ ఆంతర్యంలో మొత్తం రికార్డు నిండుగా ఉంది. कितनी छोटी आत्मा है, उसमें कितनी समझ आ जाती. बाप आकर कितनी समझ देते हैं. ఎంత చిన్న ఆత్మ, దాంట్లో ఎంత తెలివి ఉంటుంది. బాబా వచ్చి ఎంత తెలివి ఇస్తారు కదా. फिर वहां सतयुग में ये सब भूल जाते हो, सतयुग में तुमको ये नॉलेज होती नहीं. తర్వాత సత్యుగంలో మనం ఇవన్నీ మర్చిపోతాం. సత్యుగంలో మీకు ఈ జ్ఞానమే ఉండదు. वहां तुम सुख भोगते रहते हो, ये भी अभी तुम समझते हो. सतयुग में अंशो देवता बन सुख भोगते हैं. అక్కడ మనం సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇది కూడా మనకు తెలుసు. సత్యుగంలో మనమే దేవతలయ్యి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. अभी हम सो ब्राह्मण है, फिर सो देवता बन रहे हैं.
ये ज्ञान बुद्धि में अच्छी रीति धारण कर. ఇప్పుడు మనమే బ్రాహ్మణులైనాము, తర్వాత మనమే దేవతలైతాం. ఈ ఒక జ్ఞానాన్ని బుద్ధిలా మంచిగా ధారణ చేయండి. किसको समझाने में खुशी होती तुम जैसा प्राणदान देते हो. ఇతరులకి చెప్పేదానికి చాలా ఖుషి అవుతుంది కదా, అంటే మీరు ప్రాణదానాన్ని ఇస్తుంటారు. कहते हैं ना कल काल आकर सबको ले जाते, काल आदि कोई है ही नहीं, ये तो बना बनाया డ్రామా है అంటుంటారు. సమయం వచ్చి అందరినీ తీసుకుని వెళ్తుంది. సమయం అనేది ఏమీ లేదు, ఇది చేసిందే ఒక డ్రామా. आत्मा कहती मैं एक शरीर छोड़ चली जाती हूँ, फिर दूसरा लेता हूँ, मुझे कोई काल नहीं खाता. ఆత్మ అంటుంటుంది నేను ఒక దేహాన్ని వదిలేసి తర్వాత ఇంకొకటి తీసుకుంటా, నాకి కాలము అంటే సమయం ఎప్పుడూ తినదు. आत्मा को फीलिंग आती, आत्मा जब गर्भ में रहती तो साक्षात्कार कर दुख भोगती है. ఆత్మానికి ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు ఆత్మ గర్భంలో ఉంటుందో అప్పుడు సాక్షాత్కారమయ్యి దుఃఖాన్ని అనుభవిస్తుంది. अंदर सजा भोगती है इसलिए उसको कहा जाता गर्भ जेल. कितना ये वंडरफुल ड्रामा बना है. ఆంతర్యంలో శిక్షణాన్ని అనుభవిస్తూ ఉంటుంది, దాని గర్భ జైలు అంటారు. ఎంత ఆశ్చర్యమైన డ్రామా తయారైంది కదా. गर्भ जेल में सजाए काते अपना साक्षात्कार करते रहते. సజా క్యూ మిల్తి, గర్భ జైల్లో శిక్ష అనుభవిస్తూ సాక్షాత్కారాన్ని చేస్తూ ఉంటుంది. శిక్ష ఎందుకు దొరుకుతుంది? సాక్షాత్కార్ తో कराएंगे ना ये बेकायदे काम किया इसको दुख दिया. సాక్షాత్కారం అయితే చేపిస్తారు కదా, ఈ అన్ని నియమాలకి విరుద్ధంగా పనులు చేసినారు, ఇంతమందికి దుఃఖాన్ని ఇచ్చినారు అనేసి. वहां सब साक्षात्कार होते फिर भी बाहर आकर पाप आत्मा बन जाते, सभी पाप भस्म कैसे होंगे. అక్కడైతే అన్ని సాక్షాత్కారాలు కలుగుతుంటుంది, బయట వచ్చినప్పుడు పాపాత్మలు అయిపోతారు. అన్ని పాపాలు భస్మం ఎలాగైతుంది? सो तो बच्चों को समझाया इस याद की यात्रा से और स्वदर्शन चक्र फिराने से तुम्हारे पाप कटेंगे. అది కూడా పిల్లలు చెప్పినాం. ఈ ఒక స్మృతి యాత్ర ద్వారా మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పినప్పుడు మన పాపాలు నశిస్తాయి. बाबा कहते भी है मीठे मीठे स्वदर्शन चक्रधारी बच्चों, तुम 84 का ये स्वदर्शन चक्र फिराएंगे तो तुम्हारे जन्म जन्मांतर के पाप कट जाएंगे. బాబా చెప్తుంటారు, మధురాతి మధురమైన స్వదర్శన చక్రధారి పిల్లలారా, మీ ఈ 84 జన్మాలొక స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే మీ జన్మ జన్మాంతరాలొక పాపాలు నశిస్తూ ఉంటాయి. చక్ర को भी याद करना, किसने ये ज्ञान दिया उसको भी याद करना. చక్రాన్ని స్మృతి చేయండి, ఎవరి ద్వారా ఈ జ్ఞానం దొరికిందో వాళ్ళని కూడా స్మృతి చేస్తూ ఉంటాడు. बाबा हमको स्वदर्शन चक्रधारी बना रहे, बनाते तो है परंतु फिर रोज रोज नए आते तो उनको रिफ्रेश करना होता है ना. బాబా మనల్ని స్వదర్శన చక్రధారిగా తయారు చేస్తుంటారు. తర్వాత ప్రతిరోజు కొత్త వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళని కూడా రిఫ్రెష్ చేయాలి. तुमको सारा ज्ञान मिलता, अभी तुम जानते हो हम यहाँ आए हैं पार्ट बजाने. మీకు మొత్తం జ్ఞానం దొరికింది, ఇప్పుడు మీకు గుర్తొచ్చిండొచ్చు బాబా వచ్చినారు పాత్రాన్ని అభినయం చేసేకి. 84 का चक्कर लगाया, अब फिर वापस जाना है, ऐसे चक्र फिराते रहो. 84 జన్మాల ఒక చక్రాన్ని తిరుగుతూ ఇప్పుడు వాపసు వెళ్ళాలి.
ఇలాగా చక్రాన్ని తిప్పుతూ ఉండండి. बाप जानते बच्चे बहुत भूल जाते, चक्र फिराने में कोई तकलीफ नहीं है, फुर्सत तो बहुत मिली है. తండ్రికి తెలుసు పిల్లలు చాలా మర్చిపోతూ ఉంటారు. చక్రాన్ని తిప్పే దాంట్లో ఎటువంటి శ్రమ లేదు, ఫుర్సత్ అయితే ఎక్కువ దొరుకుతుంది కదా. पिछाड़ी में तुम्हारी ये स्वदर्शन चक्र की अवस्था रहेंगी, तुमको ऐसा बनना है. అంతింలో మీకి స్వదర్శన చక్రధారి స్థితి ఉంటుంది, మీరు ఇలాగైతారు. सन्यासी लोग तो ये शिक्षा दे ना सके, स्वदर्शन चक्र को खुद गुरु लोग जानते नहीं. సన్యాసీలకైతే ఈ శిక్షణం దొరకదు. స్వదర్శన చక్రాన్ని స్వయం గురువులైతే వాళ్ళకి తెలియదు కదా. वो तो सिर्फ कहेंगे चलो गंगा जी पर कितने स्नान करते हैं. వాళ్ళైతే అంటుంటారు పదండి గంగా తీరానికి, ఎంతమంది స్నానం చేస్తుంటారు కదా. बहुत स्नान करने से गुरुओं की आमदनी होती, गड़ी गड़ी यात्रा पर जाते हैं. ఎక్కువ మంది స్నానం చేసినప్పుడు గురువులకి కూడా సంపాదన అవుతుంది కదా, గడి గడి యాత్రానికి వెళ్తూ ఉంటారు. अब उस यात्रा और इस यात्रा में फर्क देखो कितना है. ये यात्रा सब यात्राएं छुड़ा देती. ఇప్పుడు ఆ యాత్ర మరియు ఈ యాత్రానికి చూడండి ఎంత వ్యత్యాసం ఉంది. ఈ ఒక యాత్ర అన్ని యాత్రలను ఇంకా విడుదల చేసేస్తుంది. ఏ యాత్ర కితనీ సహజ హై, చక్ర భీ ఫిరావ్. ఈ యాత్ర ఎంత సహజంగా ఉంది, చక్రాన్ని తిప్పండి. గీత్ భీ హై నా, చారో తరఫ్ లగాయే ఫేరే ఫిర్ భీ హర్దమ్ దూర్ రహే, బేహద్ కే బాబా సే దూర్ రహే. పాట కూడా ఉంది కదా, నలువైపు తిరిగినాము అయితే కూడా ప్రతి క్షణము మీ నుండి దూరంగా ఉన్నాము. అనంతమైన తండ్రిని ఇంకా దూరంగా ఉన్నాం కదా. ఏ తుమ్కో మహసూస్తా ఆతి వో లోగ్ ఇస్ అర్థ్ కో జాన్తే హీ నహీ. ఈ ఒక అనుభూతి మనకి కలుగుతుంది, బయట వాళ్ళకైతే అర్థం కూడా తెలియదు కదా. अभी तुम जानते हो बहुत फेरे लगाते रहे, अभी इन फेरों से तुम छूट गई. ఇప్పుడు మీకు తెలిసింది ఎన్నో సరీలు చుట్టేస్తూ వచ్చిన, ఈ చుట్టుని ఇంకా ఇప్పుడు విడుదలైతాము. फेरे लगाते कोई नजदीक नहीं आए हो और ही दूर होते गए. తిరుగుతూ తిరుగుతూ దగ్గరకైతే రాలేదు, ఇంకా దూరమే వెళ్ళిపోయినాము. अभी ड्रामा अनुसार बाबा को ही आना पड़ा, सबको साथ ले जाने. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రే రావాల్సి పడింది, అందరినీ తోడు తీసుకుని వెళ్ళేదానికి. बाप कहते मेरे मत पर तुमको चलना है, पवित्र बनना है, इस दुनिया को देखते हुए नहीं देखना. బాబా అంటుంటారు నా మతం అనుసారంగా మీరు నడుస్తూ పవిత్రంగా కావాలి, ఈ ప్రపంచాన్ని చూస్తూ చూడకుండా ఉండండి. जब तक नया मकान बनकर तैयार हो जाए तब तक पुरानी में रहना पड़ता है. बाप संगम पर आते ही वर्षा दी. ఎప్పటి వరకు కొత్త ఇల్లు తయారు కాదో అప్పటి వరకు పాత ఇంట్లోనే ఉండాలి కదా. బాబా సంగమ యుగంలో వస్తారు ఆస్తిని ఇచ్చేదానికి. बेहद के बाबा का बेहद का वर्षा है, बच्चे जानते बाप का वर्षा हमारा है, उस खुशी में रहते हैं. అనంతమైన తండ్రిది అనంతమైన వారసత్వం. పిల్లలకి తెలుసు బాబా ఒక వారసత్వం మనది కదా, ఆ ఒక ఖుషీలా ఉంటారా. अपनी कमाई भी करते और बाबा का वर्षा भी मिलता, तुमको तो वर्षा ही मिलता है. మన సంపాదనను చేసుకుంటాము, తోడు తండ్రి ఆస్తి కూడా దొరుకుతుంది కదా, మీకైతే ఆస్తి దొరుకుతుంది కదా. वहां तुमको पता नहीं पड़ेगा स्वर्ग का वर्षा हमको कैसे मिलता.
वहाँ तो तुम्हारी लाइफ बहुत सुखी रहती, क्योंकि तुम बाबा को याद कर మైట్ लेते हो. అక్కడ మీకే అర్థం కాదు స్వర్గం ఒక వారసత్వం మనకి ఎలా దొరికింది. అక్కడైతే మీ జీవితము చాలా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే బాబా ఒక స్మృతి ద్వారా శక్తి దొరికింది కదా. पाप कटने वाला पतित पावन एक ही बाप है. बाप को याद करने, स्वदर्शन चक्र को फिराने से तुम्हारे पाप कटते हैं. పాపాన్ని కట్ చేసేవాళ్ళు పతిత పావన ఒక తండ్రి ఒక స్మృతిని మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పే ద్వారా మనకి పాపాలు కట్ అవుతూ ఉంటాయి. ये अच्छी रीति नोट करो, यही समझाना है बस. आगे चल तुमको तीक तीक करना नहीं पड़े. ఇది నోట్ చేసుకోండి. ఇంత చెప్తే చాలు. ముందు వెళ్తూ వెళ్తూ ఎక్కువ చెప్పే అవసరం కూడా మీకు రాదు. एक इशारा ही बस है. बेहद के बाबा को याद करो तो तुम्हारे पाप कट जाएंगे. ఒక్క సైగ చేస్తే చాలు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినప్పుడు మీ పాపాలు నశిస్తూ ఉంటాయి. तुम नर से नारायण, नारी से लक्ष्मी बनने आते. ये तो याद है ना. మీరు నర నుండి నారాయణులు, నారి నుండి లక్ష్మిగా అయ్యేకొచ్చినారు. ఇది గుర్తుంది కదా. और कोई के भी बुद्धि में ये बातें नहीं आती. यहाँ तुम आते हो, बुद्धि में है, हम जाते हैं बाप दादा के पास. उनसे नई दुनिया स्वर्ग का वर्षा लेते. ఇతరుల యొక్క బుద్ధిలో ఈ విషయాలు ఉండదు. ఇక్కడ మీకు వచ్చినారు, బుద్ధిలో వస్తుంది కదా, మనం బాప్ దాదా దగ్గర వెళ్తున్నాం. వాళ్ళ ద్వారా కొత్త ప్రపంచం, స్వర్గం అనే వారసత్వం తీసుకుంటాము. बाबा कहते स्वदर्शन चक्रधारी बनने से तुम्हारे विकर्म विनाश हो जाए. अब जो तुम्हारे जीवन हीरे जैसे बनाते हैं उसको देखो. బాబా అంటున్నారు, స్వదర్శన చక్రధారి అయినప్పుడు మీ వికర్మాలు వినాశనమైంది. ఇప్పుడు మీ జీవితము వజ్ర సమానంగా అయింది. దాన్ని చూడండి. ये भी तुम समझते हो, इसमें देखने की कोई बात नहीं. ये तुम दिव्य दृष्टि ద్వారా जानते हो. ఇది కూడా మీకు తెలుసు, దీంట్లో చూసే విషయమే లేదు. దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని ఉన్నాం కదా. आत्मा ही पढ़ती है इस शरीर द्वारा, ये ज्ञान अभी मिलता. ఆత్మని ఈ శరీరం ద్వారా చదువుతుంటుంది. ఈ జ్ఞానం కూడా ఇప్పుడే దొరికింది. हम जो कर्म करते, आत्मा ही शरीर लेकर कर्म करते. बाबा को भी पढ़ाना है, उनका नाम तो सदैव शिव है. మనమే ఏం కర్మం చేస్తామో ఆత్మ ఈ శరీరం ద్వారా కర్మాన్ని చేస్తుంది. బాబా కూడా చదువుపిస్తారు కదా, వాళ్ళ పేరు ఎల్లప్పుడూ శివ. शरीर के नाम बदलते हैं, ये शरीर तो हमारा है नहीं, ये इनकी मिल्कियत है. శరీరం ఒక పేరు పరివర్తన అవుతుంది. ఈ శరీరం అయితే మనది కాదు, ఇది కూడా వాళ్ళు ఒక ఆస్తి. शरीर आत्मा की मिल्कियत होती, जिससे पाठ बजाती. ये तो बिल्कुल सहज समझ की बात. శరీరము ఆత్మ ఒక ఆస్తి, దీని ద్వారా పాత్రాన్ని అభినయిస్తాం. ఇదైతే బిల్కుల్ సహజంగా అర్థం చేసుకునే మాట కదా. आत्मा तो सब में है, सबके शरीर का नाम अलग अलग पड़ता. ये फिर है परम आत्मा, सुप्रीम आत्मा, ऊंचते ऊंच. ఆత్మ అయితే అందరిలా ఉంది. అందరు ఒక శరీరం పేరు వేరు వేరేగా ఉంటుంది. ఇక్కడ మళ్ళా పరమ ఆత్మ, సుప్రీం ఆత్మ ఉన్నతంగా ఉన్నారు కదా. अभी तुम समझते हो भगवान तो एक ही क्रिएटर है, बाकी सब है रचना पाठ बजाने वाला. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, భగవంతుడైతే ఒక్కరే క్రియేటర్, బాకీ అందరూ కూడా వాళ్ళొక రచన,
పాత్రాన్ని అభినయించేవాళ్ళు. ये भी जान गए हो कैसे आत्माएं आती पहले पहले आदि सनातन देवी देवता धर्म की आत्माएं रहती है थोड़ी. ఇది కూడా మీకు తెలుసు ఎలాగ ఆత్మలు వస్తుంటాయి. మొట్టమొదలు ఆది సనాతన దేవి దేవత ఆత్మలు చాలా కొద్దిగా ఉంటాయి. फिर पिछाड़ी में लायक बनते पहले आने के लिए ये सृष्टि चक्र की जैसे माला है जो फिरती रहती है. అంతింలో మళ్ళా లాయక్ అవుతున్నారు ఆదిలో వచ్చేదానికి. ఈ సృష్టి చక్రము ఒక మాలలాగా తిరుగుతూ ఉంటుంది. माला को तुम फिराते हो तो सब दानों का चक्र फिरता रहता. सतयुग में भक्ति जरा भी नहीं होती. మాల మీరు తిప్పుతుంటారు, అప్పుడు ఈ మాలలో ఉండే పూసులు చక్రాన్ని తిరుగుతూ ఉంటుంది. సత్యుగంలో భక్తి కొద్దిగా కూడా ఉండదు. बाबा ने समझाया ये आत्माएं मामेकम याद करो, तुमको घर जरूर लौट कर आना है, विनाश सामने खड़ा है. బాబా చెప్తున్నారు, ఏ ఆత్మల్లారా నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, మీరు ఇంటికి వాపస్ రావాలి, వినాశనం కూడా ముందు ఉంది కదా. याद से ही पाप कटेंगे और फिर सजाए खाने से छूट जाएंगे, मर्तबा भी अच्छे पाए. స్మృతి ద్వారా పాపాలు కట్ అవుతుంది, శిక్ష తినే ద్వారా మనము విడుదలవుతాం, పదవి కూడా మంచిగా దొరుకుతుంది. नहीं तो सजाए बहुत खानी पड़े, मैं तुम बच्चों के पास कितना अच्छा मेहमान. లేదు అంటే శిక్ష చాలా తినాల్సి పడుతుంది. నేను మీ పిల్లలకి ఎంత మంచి చుట్టాలు కదా. मैं सारे विश्व के चेंज करता हूँ, पुराने विश्व को नया बनाता हूँ. నేను మొత్తం విశ్వాన్ని పరివర్తన చేస్తా, పాత విశ్వాన్ని కొత్తగా చేస్తా. तुम भी जानते हो बाबा कलब कलब आकर विश्व को चेंज कर पुराने विश्व को नया बना देते. మీకు కూడా తెలుసు బాబా కల్పకల్పం వచ్చి విశ్వాన్ని పరివర్తన చేసి పాత విశ్వాన్ని కొత్తగా చేస్తుంటారు. ये विश्व नए से पुराने, पुराने से नए होता, तुम इस समय चक्र फिराते रहते हो. ఈ ఒక ప్రపంచం కొత్త దాన్ని ఇంకా పాతగా, పాత దాన్ని ఇంకా కొత్తగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సమయము చక్రము తిరుగుతూ ఉంది కదా. बाप के बुद्धि में ज्ञान है, वर्णन करते तुम्हारी बुद्धि में भी चक्र कैसे फिरता है. తండ్రి ఒక బుద్ధిలో జ్ఞానం ఉంది, వర్ణన చేస్తుంటారు, మీ బుద్ధిలో కూడా చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది. तुम जानते हो बाबा आया हुआ है, उनकी श्रीमत पर हम पावन बनते, याद से ही पावन बनते जाएंगे, फिर ऊंच पद पाएंगे. మీకు కూడా తెలుసు బాబా వచ్చినారు, వాళ్ళొక శ్రీమత అనుసారంగా మనం పావనంగా అవుతూ ఉంటాం. స్మృతి ద్వారా పావనంగా అవుతాము, తర్వాత ఉన్నతమైన పదవిని పొందుకుంటాము. पुरुषार्थ भी कराना पड़ता, पुरुषार्थ कराने के लिए कितने चित्र आदि बनाते हैं. పురుషార్థం కూడా చేపించేది చాలా అవసరం. పురుషార్థాన్ని చేపించేదానికి ఎన్ని చిత్రాలు తయారు చేయాల్సి పడుతుంది కదా. जो आते उसको तुम 84 के चक्र पर समझाते हो, बाबा को याद करने से तुम पतित से पावन बन जाए. ఎవరు వస్తారో వాళ్ళకి మీరు 84 చక్రాల గురించి చెప్తుంటారు. బాబా స్మృతి ద్వారా మీరు పతితుల నుండి పావనంగా తయారవుతారు. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी माता पिता
बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం। ఒకటోది, ज्ञान को बुद्धि में अच्छी रीति धारण कर अनेक आत्माओं को प्राणदान देना है, స్వదర్శన్ చక్రధారి बनना है। జ్ఞానాన్ని బుద్ధిలా మంచిగా ధారణ చేస్తూ ఎన్నో ఆత్మలకి ప్రాణదానాన్ని ఇయ్యాలి, స్వదర్శన చక్రధారి కావాలి। రెండోది, ये स्वीट संगम युग पर अपनी कमाई के साथ साथ बाबा की श्रीमत पर चल पूरा वर्षा लेना है, अपनी लाइफ सदा सुखी बनाना है। ఈ మధురమైన సంగమ యుగంలో మన సంపాదన తోడు బాబా శ్రీమత అనుసారంగా నడుస్తూ పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, మన జీవితాన్ని సదా సుఖీగా చేసుకోవాలి। ఈరోజు వరదానం, सर्व वरदानों को समय पर कार्य में लगाकर फलीभूत बनाने वाले फल स्वरूप भव। సర్వ వరదానాల్ని సమయంలో కార్యంలా తెస్తూ ఫలీభూతంగా చేసేవాళ్ళు ఫలస్వరూప భవ। बाप दादा द्वारा समय प्रति समय जो भी वरदान मिले उन्हें समय पर कार्य में लगाओ। బాప్ దాదా ద్వారా సమయ ప్రతి సమయం ఏమి వరదానాలు దొరికిందో దాన్ని సమయం అనుసారంగా కార్యంలో तांडी। सिर्फ वरदान सुनकर खुश नहीं हो कि आज बहुत अच्छा वरदान मिला, అలాగే వరదానాన్ని వినేసి ఖుషి కావద్దండి, ఈ రోజైతే చాలా మంచి వరదానం దొరికింది। वरदान को कार्य में लगाने से वरदान कायम रहते हैं। వరదానాన్ని కార్యంలో ఉపయోగించినప్పుడు वरदानम स्थिरंगा ఉంటుంది। वरदान तो अविनाशी बाबा के है, लेकिन उसे फलीभूत करना। వరదానమైతే అవినాశి తండ్రిది, అందుకే దాన్ని ఫలీభూతంగా చేయాలి। इसके लिए वरदान को बार बार स्मृति का पानी दो, वरदान के स्वरूप में स्थित होने की धूप दो, तो वरदानों का फल स्वरूप बन जाएंगे। అందుకొరకు వరదానాల్ని మల్ల స్మృతి అనే నీళ్లు ఇయ్యండి। వరదానం ఒక స్వరూపంలో స్థితులయ్యేదే ఎండ ఇచ్చేది, అంటే వరదానాల్ని ఫలస్వరూపంగా చేసుకునేది। ఈరోజు స్లోగన్, विशेषता ये प्रभु प्रसाद है, उसे सेवा में लगाओ, बांटो और बढ़ाओ। విశేషతలు ప్రభు ప్రసాదమే, దాన్ని సేవలో తీసుకురండి, పంచండి, పెంచండి।